ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వైకుంఠ దర్శనాల మీద టీటీడీ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి ఏమిటి అంటే, ఈ వైకుంఠ దర్శనాలు ఉండే 10 రోజుల పాటు ఆఫ్లైన్లో ఎక్కడా కూడా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ఇవ్వరు. ఈ వైకుంఠ దర్శనానికి సంబంధించి మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. మిగిలిన 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు ఆన్లైన్లో ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను మరియు శ్రీవాణి ట్రస్ట్ దాతల టికెట్లు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులకు దర్శనం కల్పిస్తారు. అలాగే ఎటువంటి దర్శన టికెట్ బుక్ చేసుకుని శ్రీవారి భక్తులు డైరెక్ట్గా తిరుమల వచ్చి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే వైకుంఠ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ వైకుంఠ దర్శనం ఉండే 10 రోజుల పాటు అన్ని ప్రివిలేజ్ దర్శనాలను మరియు అర్జిత సేవలను టీటీడీ రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఈ వైకుంఠ దర్శనం మీద టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ సమావేశం తర్వాత టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ గారు మరియు అడిషనల్ ఈఓ గారి సమక్షంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయాలను తెలియజేయడం జరిగింది. అలాగే ఈ 10 రోజుల పాటు వైకుంఠ దర్శనానికి సంబంధించి టీటీడీ వారు తీసుకున్న కీలక నిర్ణయాల మీద టీటీడీ నుండి అఫీషియల్ ప్రెస్ అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక టీటీడీ నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. వైకుంఠ దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. మొదటి 3 రోజులకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేస్తుంది. చివరి 7 రోజులు వైకుంఠం 2 ద్వారా వైకుంఠ దర్శనాలు సామాన్య భక్తులకు కల్పిస్తుంది టీటీడీ. ఈ 10 రోజులకు గాను మొత్తం 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శన సమయం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ ఈ 3 రోజులు కూడా శ్రీవాణి దర్శనాలను మరియు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తుంది టీటీడీ. జనవరి 2వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ ₹15,300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మరియు 1000 శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అర్జిత సేవలు రద్దు చేసింది. అలాగే ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలను స్వీకరించబడవని తెలియజేసింది. మొదటి 3 రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మాత్రమే కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుంది. మీరు ఏ మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి పంపడం జరుగుతుంది. అలాగే తిరుపతి లోకల్స్ వారి కోసం జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 చొప్పున స్థానికులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మొదటిగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత పద్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది టీటీడీ. డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు టీటీడీ శ్రీవారి భక్తుల కోసం వైకుంఠ దర్శనం కల్పించనుంది. ఈ 10 రోజులు అనగా వైకుంఠ దర్శనం ఉన్న 10 రోజుల పాటు కూడా తిరుపతిలో ఎక్కడ కూడా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ఇవ్వడం జరగదు. ఈ 10 రోజుల పాటు పూర్తిగా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను టీటీడీ రద్దు చేయడం జరిగింది. ఈ వైకుంఠ దర్శనం ఉన్న 10 రోజుల్లో మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ మొదటి 3 రోజులకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను మరియు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. ఈ మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన శ్రీవారి భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనం కల్పించనుంది టీటీడీ. ఈ వైకుంఠ దర్శనానికి సంబంధించిన 3 రోజులకు సంబంధించిన దర్శన టికెట్స్ను టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, టీటీడీ యాప్ మరియు వాట్సాప్ ద్వారా
శ్రీవారి భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో నమోదు చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించింది. ఇది నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ 5 రోజుల పాటు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది టీటీడీ. 5 రోజుల పాటు అనగా నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, టీటీడీ యాప్ మరియు అలాగే వాట్సాప్ మెసేజ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వారిని డిసెంబర్ 2వ తేదీన మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి నమోదు చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి సందేశం పంపిస్తుంది టీటీడీ. ఇందులో సెలెక్ట్ అయిన వారు మాత్రమే ఆ మొదటి 3 రోజుల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక మిగతా 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా 15,000 చొప్పున 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. అలాగే శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ను 7 రోజుల పాటు ప్రతిరోజు 1000 ట్రస్ట్ టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ టికెట్స్ను ఎప్పుడు విడుదల చేస్తుందో టీటీడీ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ డిసెంబర్ 2వ తేదీన లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత ఈ టికెట్స్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అవ్వని వారు కూడా ఈ 300 రూపాయల దర్శన టికెట్స్ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది టీటీడీ. కాబట్టి ఈ మొదటి 3 రోజుల తర్వాత 7 రోజులకు సంబంధించిన దర్శన టికెట్స్ను ఎప్పుడు విడుదల చేస్తుందో ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. డిసెంబర్ 2వ తేదీ తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ 7 రోజుల పాటు కూడా స్పెషల్ ప్రివిలేజ్ మరియు అర్జిత సేవలను టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ ప్రివిలేజ్ దర్శనాల్లో చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాలు, ఆర్మీ దర్శనాలు, అలాగే సీనియర్ సిటిజన్స్, అలాగే అంగప్రదర్శన టికెట్స్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది టీటీడీ. ఈ సంవత్సరం అత్యధికంగా సామాన్య భక్తులు వైకుంఠ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ అవకాశం కల్పించింది. అందులో భాగంగా జనవరి 2వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు 7 రోజుల పాటు కూడా ఎలాంటి దర్శన టికెట్ లేని శ్రీవారి భక్తులు డైరెక్ట్గా తిరుమల వచ్చి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకునేలా ప్లాన్ చేసింది. దీనికి ఎలాంటి సర్వదర్శన టికెట్ అవసరం లేదు. అలాగే 300 రూపాయల దర్శన టికెట్ ఎలాంటి టికెట్ బుక్ చేసుకుని భక్తులు కూడా డైరెక్ట్గా తిరుమల వచ్చి డైరెక్ట్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల పాటు కూడా మిగతా ఎన్ఆర్ఐ మరియు ఆర్మీ అలాగే నేవీకి సంబంధించిన ఆఫ్లైన్ 300 రూపాయల దర్శన టికెట్స్ను అన్ని దర్శన టికెట్స్ను రద్దు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే సిఫార్సు లేఖలకు సంబంధించిన దర్శన టికెట్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.